శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చేనేత సహకార ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా చిట్యాల చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గంజి సుధాకర్తో ఎక్స్ప్రెస్ టీవీ ఫేస్ టు ఫేస్. గండము అవుతుంది బతుకే కుల వృత్తి నమ్మిన చేనేత చూడు కూలిపోతున్నాడు నిలువుతనేడు అక్కి పెట్టెల పట్టే సీరా నేసిన ఘనత నీదన్నా అప్పుల కుంపటి రగిలి ఆగమైపోతున్నవన్నా చెప్పుకుంటే చరిత గొప్ప. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘం ఎన్నికలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలు ఎన్నికలలో హోరాహోరీ నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పటికే చిట్యాల చేనేత సహకార సంఘం నుంచి ఏకైకంగా ఎన్నికైనటువంటి గంజి సుధాకర్తో మనం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం సొసైటీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలంది, వారి నాయకత్వంలో జరిగే అభివృద్ధి ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్ మీకు ముందుగా. చెప్పండి సార్, మీరు చేనేత సహకార ఎన్నికలలో ఏకైకంగా అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. సో ఏ విధంగా ఈ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంతకుముందు మనకైతే తెలియదు. ఇప్పుడు దాన్ని బట్టి అభివృద్ధి చేయాలి, చేనేత సహకార సంఘం కట్టాలి. ఇది సంఘం మండలం ఉంది కానీ సంఘం అయితే లేదు. ఇప్పుడు ఆఫీస్ లేదు, ఒక ఏది లేదు ఇక్కడ అన్నట్టు. ఏది ఉందో ఇంక మనకి అందరికి మనకు తెలియదు, మనకి ఏం రాలేదు కానీ మనకైతే ఇంకేం తెలియదు. ఇప్పుడు అందరూ దీనిగా తెలుస్తుంది కాదు ఏం చేయాలని, ఏం కథ అనేది. సార్, గంజి సుధాకర్ కుటుంబ నేపథ్యం ఏంటి, వారి కుటుంబ నేపథ్యం నుంచి మీరు ఏం చదువుకున్నారు, మీరు వృత్తిలోకి ఎప్పటి నుంచి చేస్తారు సార్? నేను చేనేత వృత్తి 19 ఏళ్ళకే మొగ్గనేసినాం. అప్పుడు 6 చదివినాం. ఆ తర్వాత ఇక 40 ఏళ్ళ దాకా మొగ్గనేసినాం. 40 ఏళ్ళ నుంచి ఇందాక వచ్చినాం అన్నట్టు, ఈ బిజినెస్లోకి వచ్చినాం. ఓకే సార్, ఎట్లా మీ నాన్నగారు కూడా ఈ చేనేత వృత్తిలో రాణించేవారా? మీ కుటుంబ నేపథ్యం ఎక్కువ ఈ బిజినెస్ మీద ఆధారపడి ఉన్నారా? చేనేత మొక్క మానం వేస్తాడు ఎలికెట్లా, అది ఎలికెట్ కొత్తగా. చెప్పండి సార్, చిట్యాల అనేది పెద్ద గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టర్. మీరు ఇంత పెద్ద సంఘానికి అధ్యక్షగా బాధ్యతలు మీకు వరించాయి. సో ఏ విధంగా అభివృద్ధి చేపడుతారు, చేనేతలకు ఉన్న సమస్యలు ఏంటి సార్? చేనేత ఇంత మనది తెలియదు కదా, ఇప్పుడే కొత్త కదా. రేపు మనకి అల్ల దిగినాక మనకి ఏం సంగతి ఏంటి మళ్ళీ అంటే చేనేత కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహకారం అందుతుంది, ఇంకా సహకారం అదే తెలియదు కదా. ఇంత సంఘం అనేది అధ్యక్షుడు లేడా ముచ్చట. ఇంతకుముందు అధ్యక్షుడు ఎవరు లేరు. 18 ఏళ్ళంటే ఇప్పుడు అది మొత్తం పెండింగ్ పడి ఇప్పుడే పునరుద్ధరణ చేయాలి, చేసి దాన్ని అభివృద్ధి చేయాలని. ఏం చేస్తారు అభివృద్ధి అంటే? ఆ చేనేత కుటుంబాలకు మీరు ఏం భరోసా చేయబోతున్నారు? ఏం భరోసా? పండు ఏం వస్తుంది వచ్చి దాన్ని పెడిస్తాం కదా, చేస్తాం కదా. దాన్ని మనం ఏం చేస్తాం? పండు ఏం వస్తుంది తేవాలి, కొట్టాలి తేవాలి, చేసి దాన్ని అభివృద్ధి చేయాలి, వచ్చి ప్రజలకు అంతా చేయాలి అట్లా. ఓకే, ఇప్పుడు మీకు సొంత భవనం చిట్యాలో ఉందా సార్? లేదు, దాన్ని నిర్మించాలి. ఆ కోరిక ఏంటంటే చేనేత సహకార సంఘం చేయాలి, ఓకే కట్టాలి. భవన నిర్మాణానికి మీరు కృషి చేస్తూ ఉంటారు. చేయాలి. సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడినాయి సార్ చిట్యాలో? అంటే ఓట్లు అయితే 105 ఉన్నాయి. ముందు 200 మంది చిల్లరే ఉన్నది ఇక్కడ. అది కదిమైతే ఓటు తీసేదిలో కానీ 105 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. 105 కల్లా 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనాం అట్లా. సో అంటే మీ చిట్యాలలో కార్యవర్గం ఏ విధంగా పనిచేస్తుంది, మీకు సహకరించినటువంటి నాయకులు కావచ్చు, సభ్యులు కావచ్చు, వారికి మీరు ఎటువంటి కృతజ్ఞత తెలుపుతారు? చేనేత కార్మిక సంఘం అంటే ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ప్రధానమంత్రి కూర్చోబెట్టిరు, వాళ్ళకు ఉదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నా. సో అంటే ఏమిటి సార్, అంటే ఇప్పుడు నీకు చాలామంది ఈ అధ్యక్ష పదవి రావడానికి చాలామంది కొట్లాడుతున్న పరిస్థితి కాబట్టి అనేక వేలాది రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు చాలా చోట్ల. సో అంటే మీకు ఏ ఖర్చు లేకుండా మిమ్మల్ని ఏం చూసి మీకు ఈ అధ్యక్ష బాధ్యతలు మీకు అప్పగించారనుకోవచ్చు? అంటే మన మంచితనం చూసి ఇచ్చారు, అభివృద్ధి చేస్తారని, దాన్ని అభివృద్ధి చేయాలని మా కోరిక. ఓకే, అట్లా ఇంతకుముందు చేసే పనులు ఉంటాయి కదా, దాన్ని అభివృద్ధి చేసి దాన్ని బట్టి ఇచ్చారు, మరి అభివృద్ధి చేయాలి, చేస్తామని. సో మీ ఎమ్మెల్యే గారిని కలిసిరా సార్? ఈ సోమవారం బాగా చూస్తున్నాం. సోమవారం ఎమ్మెల్యే కలిస్తే మీరు ఏమి అడిగే అవకాశం ఉంది? చేనేత సహకారంగా ఏం నిధులు వస్తున్నాయి, ఏమి వస్తాయి, మాకు జర కొంచెం ప్రోత్సహించి మాకు ఎమ్మెల్యే చిట్యాల మాకు సంఘం నిర్మాణం చేయాలి, దానికోసం చాలా కోరుదాం వస్తున్నాం. ఓకే సార్, ఏంటి సార్ మీరు ప్రస్తుతం లైఫ్ ఎలా
లీడ్ చేస్తున్నారు. మీ జీవితం ఎలా గడుస్తుంది సార్ ఇప్పుడు? జీతం అంటే మాది ఇదే పని. ఇది చెప్పండి సార్, చేనేత కుటుంబాలు బాగుపడాలంటే ప్రభుత్వం నుండి ఎటువంటి రాయితీలు కొడుతూ ఉన్నారు? ప్రతి చేనేత కార్మికుడికి ఈ గ్రామ కమిటీ హాల్ గుర్తింపు పొందిన చేనేత సంఘం నుంచి వికలాంగులకు పింఛన్లు కావాలి. ఇట్టి లేని చేనేత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కావాలి. ప్రతి చేనేత వృద్ధునికి 6,000 పింఛన్లు కావాలి. పవర్ లూమ్స్ మిషన్లు ప్రభుత్వం 50% సబ్సిడీ మీద ఇవ్వాలని చేనేత పునరుద్ధరిస్తున్నాము. 5 లక్షల రుణ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ఓకే అని కోరుచున్నాం. ఎట్లా ఉంది సార్ బిజినెస్లో లావాదేవీలైనా కావచ్చు, ఏం మీ లాభం లేదు. వ్యయ ఖర్చులైనా కావచ్చు? ఇది ఉందమ్మా, అంత మామూలు బేరాలే. మామూలు బేరాలే. వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేస్తాం. ఓకే, మీరు చాలామందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కూడా కల్పిస్తున్నారు మీ ఇండస్ట్రీలో. సో ఏమి సార్ అంటే మీ 10 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది. సో ఏ విధంగా ఫీల్ అవుతుంటారు సార్ మీకు అక్కడ పనిచేసే వర్కర్లు కూడా? మనకి అందరు మంచిగా ఉంటారు. మనకి ఒక్క వ్యవసాయం చేస్తాం, ఎందుకంటే వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేస్తాం. ఓకే, జిల్లాలో చేనేత సహకార సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తూ నాయకత్వాన్ని కలుపుకొని ఎమ్మెల్యే వేముల వీరేశం సహాయంతో చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చే విధంగా ఎల్లవేళ కృషి చేస్తానంటున్న గంజి సుధాకర్తో నేటి ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.